వంగవీటి నరేంద్ర గారితో మనం నరేంద్ర గారు మీడియా కూడా ప్రసారం చేయలేనటువంటి మాటలు సభ్య సమాజం మళ్ళీ తిరిగి వాటిని ఉచ్చరించలేనటువంటి మాటలు మాట్లాడినటువంటి అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత ప్రజాగ్రహం పెళ్ళుబుక్కింది. దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి దాడి జరిగింది. అట్ ద సేమ్ టైం అక్కడ చేరుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్లు ఈ దాడులు వాళ్ళంతటా వాళ్లే దాడులకి పాల్పడి అది టీడీపీ కార్యకర్తలు చేసినటువంటి కుట్రగా దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడ కనిపించాయి, ఇందులో వెండెట్టా పాలిటిక్స్ ఎక్కడ కనిపించాయి వైఎస్ఆర్సీపీ నాయకులకి అని అడుగుతున్నారు. ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అట్లానే ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు అండి. బాగుంది. మీరు ఇందాక విజయ్ గారిని పలకరించారు, మాట్లాడించారు. మా ఆయన అనుభవం మొత్తం కూడా చాలా అనర్గళమైనటువంటి అబద్ధాలని ప్రాక్టీస్ చేసి చెప్పినటువంటి వాస్తవాలని చాలా బాగా చూపించుకున్నారు. ఎందుకంటే ఆయన చెప్తుంది ఏంటిదంటే సిట్ రిపోర్ట్ ఇచ్చిందా, దానిలో కలిసి ఉందని మేము దానికి అనుకూలంగా మార్చుకున్నామా, సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఇట్ ఈస్ వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి మీరు ఏం చేయాలి, తప్పు జరిగింది అన్నప్పుడు అది ఎంతో మంది మనోభావాలు, పెద్దరికం అనేది ఏదైనా ఉంటే, పద్ధతి అనేది ఏదైనా ఉంటే దాన్ని సైలెంట్ గా ఇలా జరిగిందని నా దగ్గరికి రిపోర్ట్ వచ్చింది కాబట్టి దీన్ని తేల్చిన తర్వాత మాట్లాడదామని చెప్పని మాట్లాడాలి. ఒకడు వెళ్తాడు, నెట్లు కడుగుతాడు, ఒకడేమో పశ్చాత్తాప దీక్ష చేస్తాడు, ఇంకొకరు వస్తారు అడ్డగోలుగా మాట్లాడతారు. అసలు వాళ్ళ వయసుకి, వాళ్ళ యొక్క పదవులు చేస్తున్న దానికి, వాళ్ళు తీసుకున్న బాధ్యతలకి ఒక్కళ్ళకైనా కనీసం మర్యాద తెలుసండి. అసలు మనం ఏ విషయాన్ని మనం రాజకీయం చేస్తాం, ఏ విషయాన్ని మనం రాజకీయం చేయట్లేదు. ఇది సిబిఐ ఎంక్వైరీ చేసింది కూడా వీళ్ళు బేఖాతరు చేస్తున్నారు. వీళ్ళు సిట్ ఇచ్చిందే ఫైనల్ అంట. అంటే ఇక్కడ వాళ్ళకి స్టేట్ లెవెల్లో వాళ్ళు చెప్పు చేతల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇస్తే రిపోర్టు అది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం కాబట్టి అదే ఫైనల్ రిపోర్ట్. దీనిలో సిబిఐ అంటే సెంట్రల్ బోర్డు ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా సెంట్రల్ లెవెల్ వాళ్ళు అది వాళ్ళకి సంబంధం లేదంట, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ సిబిఐ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు రిపోర్టే వాళ్ళ ఫైనల్. ఏమని చెప్తున్నారు, నేను ఇందాక ఇంకా 2 days బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు, నేను ఎన్డీటీవీ రిపోర్ట్ ని చదివాను. ఎన్డీటీవీ, వాట్ ఈస్ ఎన్డీటీవీ? ఈజ్ ఇట్ అన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ? కొంచెం అన్నా ఉండాలండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి 75 సంవత్సరాల వయసు వచ్చి ఒక బాధ్యత కలిగినటువంటి స్థానంలో ఉండి మాట్లాడాల్సిన మాట్లాడినాడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు? ఇందాక విజయ్ గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి నోటెమ్మటి నుంచి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైనా ఒక్క వర్డ్ వచ్చిందేమో ఇన్ని సంవత్సరాల ఆయన యొక్క రాజకీయ చరిత్రలో 1 word చూపించండి. 1 word రాజకీయంగా ఆయన ఎవరినన్నా వాళ్ళ తల్లిదండ్రుల్ని కానీ ఎవరినన్నా కానీ దూషించినట్టుగా మీకు ఒక్క వర్డ్ చూపించండి. నేను మీకు లిస్ట్ చెప్తాను, జస్ట్ ఒక 2 minutes లో అయిపోద్ది. చూడండి, అనిత గారిని తీసుకోండి, నా కొడకాంది. మరి అచ్చెన్నాయుడిని తీసుకోండి, అడ్డమైన బూతులు. అసలు ఆ బూతులు నేను మీ ఎదురుకుండా, ఆడవాళ్ళు మీ ఎదురుకుండా నేను వాడలేను. 2 ఇంకా అసలు అయ్యన్న పాత్రుడు గారు, ఆయన ఒక రకమైన బూతులు. నెక్స్ట్ ఈ బూతులు మాట్లాడడంలో ఏ పార్టీ, ఇటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ ఎవరికి అసలు ఒక్క నిమిషం ప్లీజ్, ఎవరు తక్కువ కాదు నరేంద్ర గారు. ఈ యొక్క సంస్కారం అనేది మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ. అది కూడా కార్యకర్తల లెవెల్లో అయితే వేరండి. కార్యకర్తల లెవెల్లో అయితే ఎప్పుడు వేరు ఉంటుంది. దీనికి సంబంధించిన నాయకులే మాట్లాడతాం, కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఆ పార్టీ అధినాయకులు మాట్లాడతాం, ఏమండి నేను మీ అమ్మ మొగుడిచ్చాడా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారండి. అవునా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడని మాట్లాడి ఈజ్ ఇట్ వెరీ రెస్పెక్టబుల్ వర్డ్? వాట్ ఐమ్ ఆస్కింగ్. విజయ్ కుమార్, నేను అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఏమని మాట్లాడారు? ఒక్క నిమిషం అండి విజయ్ భాస్కర్ గారు. నేను మాట్లాడలేదు, ఓన్లీ ఇంతవరకు మీ పని. నేను మాట్లాడినివ్వండి. ఎందుకంటే నెక్స్ట్ లోకేష్ గారు ఏం మాట్లాడతారండి? సైకోగాడ్ అంటారా? ఒక సీఎంని పట్టుకుని సైకోగాడ్ అంటారు. పట్టాభి వాళ్ళ అధికార ప్రతినిధి ఓషిడికి అంటారు. ఇవన్నీ మర్యాద గల పదాలా? ఇక నుంచి ఇవే గల మర్యాద గల పదాలు అయితే నేను ఎక్కడ టీడీపీ కార్యకర్తలు కనిపించినా, ఎవరు కనిపించినా మనం విష్ చేసుకుంటాం కదా, ఈ పదాలతోనే నేను వాళ్ళని విష్ చేస్తాను. మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ అన్నాడు, అరే నా కొడకల్లారా, గూండాల, వైసీపీ గూండాలారా, రండి నా కొడకలారా. ఇయే గన మర్యాద కలిగినటువంటి పదాలైతే నేను ఎక్కడ కనిపించినా ఇక నుంచి అడ్రస్ చేసే ముందు
నేను ఇదే పదాలు వాడమంటే ఇక నుంచి నేను వాడతాను. ఉమ్, కానీ మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పినటువంటి పదాల్లో ఒక్క పదం ఏదైనా ముఖ్యమంత్రిని కానీ వాళ్ళ నాయకుల్ని కానీ వాడినట్టుగా మా యొక్క అధినాయకుడు మాట్లాడినట్టుగా మీరు ప్రూఫ్ చూపించండి. ఇది నెక్స్ట్ అయిపోయింది. నేను లడ్డూ విషయం చెప్తున్నారు. ఎంత స్పష్టంగా లడ్డూ విషయంలో సిబిఐ ఇన్వాల్వ్ అయ్యి ఇది ఇక్కడతో ఆపేసేయండి, దీన్ని మీరు ఇంకా రాజకీయం చేయొద్దు అని చెప్పారు. అవునా? దాన్ని మనం గౌరవించాలి కదండి. గౌరవించకుండా మీరు వెళ్ళి ఫ్లెక్సీలు అన్ని సెంటర్లో పెట్టి ఫ్లెక్సీలు ఇది పాపం ఇది అవన్నీ మనకెందుకు? ఒక సిబిఐ దర్యాప్తు సంస్థ సెంట్రల్ లెవెల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో మంది కోట్ల మంది మనోభావాలు దెబ్బతింది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా భావించేటువంటి భక్తులందరూ కూడా ఫస్ట్ దర్శనానికి ఎవరన్నా మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారని తిరుపతి వెళ్ళరా ప్రసాదం పెడతారా అని అడుగుతారు. అలాంటి దాన్ని వీళ్ళు ఏదో ఒక ఛానల్ టీవీ రిపోర్ట్ని పెట్టుకుని మీరు ఇంత అల్లరి చేసి కనీసం దాన్ని ఇట్లా మాట్లాడొద్దు, ఇందులో ఏమీ కలవలేదని స్పష్టంగా ఇస్తే కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోవడం అనేది చాలా దారుణం. ఆ బ్యానర్స్ ఏదైతే పెడితే ఇందాక విజయ్ గారు చెప్తున్న అబద్ధాలు ఎంత బాధ అనిపిస్తున్నాయి. వెళ్ళి ఆ బ్యానర్లు చింపి కాలు కింద వేసి తొక్కారా? ఒక్క వీడియో చూపించండి, ఒక్క వీడియో చూపించండి. నేను తీసేస్తాను ఆ బ్యానర్ మీరు అట్లా పెట్టడం, ఇట్ ఈస్ అన్లాఫుల్ ఇష్యూ. మీరు చేస్తున్నటువంటిది లీగల్ గా పద్ధతిగానిది, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, దాన్ని తీసేయండి. నాకు 24 గంటల టైం ఇవ్వండి. ఎందుకంటే దానిలో మా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, ఆయన చైర్మన్ ఇద్దరిది చేసిన వాళ్ళు బొమ్మలు వేశారు కాబట్టి ఇది నా రైట్ ఉంది, మీరు తీసేస్తారా అని పోలీసుని అడిగారు. అడిగి లేకపోతే నేను వచ్చి తీసేస్తాను, అంతేగాని నేను తీలా, జస్ట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ డే వెళ్ళే లోపల ఆయన అంటాం ప్రజలు తిరగబడ్డారంట. వీళ్ళు భలే వర్డ్స్ యూజ్ చేస్తారు. ప్రజలు తిరగబడ్డారు. ప్రజల వరుసగా అక్కడ నుంచిన వాళ్ళందరిలో అందరూ ఒక్కొక్క నాయకులు, తెలుగుదేశం పార్టీ స్వయంగా నాయకులే, ఎవ్వరు అక్కడ కార్యకర్తలు లేదు. పట్టుకుంది రాడ్లు, కర్రలు, వాటిని తీసుకుని నువ్వు వస్తే ఇక మొదలు పెట్టారండి బూతుల పంచాంగం. అంతా ఇంత కాదు, నిన్ను ఈ విధంగా చేస్తావరా ఆ విధంగా చేస్తావరా అని మాట్లాడితే మంది తిడితే మీరు చేస్తే నేను చేయలేనా అనే పదం వాళ్ళని ఉద్దేశించి మాట్లాడితే వెంటనే దాన్ని టర్న్ చేసి ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఎందుకు తిడతారండి? ఏమంటే రాంబాబు గారు నిన్న మొన్న వచ్చినటువంటి రాజకీయ నాయకుడు అండి. ఆయన కనీసం 89లో ఆయన ఎమ్మెల్యే మొట్టమొదటిసారి రేపల్లి నుంచి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో సంవత్సరాల రాజకీయ జీవితంలో, దాదాపు 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఎక్కడైనా నోరు జారటం మీరు విన్నారా? ఎవరి తల్లిదండ్రులు తిడితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ఆయన అనుకున్న వయసులో ఉన్న ఆయన తొందరపడి మాట్లాడటానికి 100 మంది కలిసి కర్రలతో కొడతా, కార్ల మీద కొడతా, ఆడవాళ్లతో సహా బూతులు మాట్లాడినటువంటి విజువల్స్ మీరు ఎవరు చూడలేదండి? చూడలేదా? రోజా గారు మీ దగ్గర రాలేదండి? ఒక లేడీ చెప్తాను చూడండి, వందనాదేవి, ఆవిడ ఎవరో తెలుసా అండి? షీ యూజ్ సచ్ ఎ వర్స్ట్ లాంగ్వేజ్. ఆవిడ పోస్ట్ నేను చెప్తాను చూడండి. పవిత్రమైనటువంటి పుస్తకాలు ఉండి అందరూ చదువుకోవాల్సినటువంటి గ్రంథాలయాలకు సంబంధించిన ఆవిడ చైర్మన్. ఏం లాంగ్వేజ్ వాడిందండి ఆవిడ? ఏం లాంగ్వేజ్ వాడింది? మర్యాద కల లాంగ్వేజ్ వాడిందా? ఇవన్నీ ఆయనకి వినిపించలేదా? విజయ్ గారికి సమర్థించుకోవాలి కానీ ఒక స్థాయి వరకు సమర్థించాలి. ఇప్పుడు నేను అన్నాను, రాంబాబు గారు అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ 100 మంది తిడితే ఆయన ఒక మాట అన్నారు, కానీ వెంటనే ఆయన క్షమాపణ కూడా చెప్పానని మీరు చెప్తున్నారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇదే లోకేష్ కానీ, ఇదే పవన్ కళ్యాణ్ కానీ, ఇదే అచ్చెన్నాయుడు గారు కానీ, అనిత గారు కానీ, వీళ్ళల్లో ఒక్కళ్ళైనా కానీ మేము ఇలాంటి పదాలు వాడాము, తప్పైపోయిందని ఒక్క మాట చెప్పారు. పోనీ అక్కడ దాకా ఎందుకండి? చంద్రబాబు నాయుడు అనే అర్థం 14 సంవత్సరాలు సీఎం చేశారండి. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన 2014లో ఎవరు అండతో గెలిచారు చెప్పండి? బీజేపీ అండతో గెలిచారా? గెలిచినాక ప్రధానమంత్రి అన్నటువంటి పోస్టులో ఉన్న ఆయనకి గౌరవం ఇచ్చాడండి. ఆయన బాలకృష్ణ గారు ఉండండి, ప్రధానమంత్రి అన్న ఆయన పోస్ట్కి గౌరవం ఇచ్చారా? ఆయన వయసుకి గౌరవం ఇచ్చారా? ప్రధానమంత్రి గారు తల్లికి గౌరవం ఇచ్చారా? వీళ్ళు మాట్లాడిన పదాలు మీరు విన్నారా? విన్నారా? మీరు విన్నారండి? ఎంత వరస్ట్ గా మాట్లాడారు. వీళ్ళ వయసు, వీళ్ళ పదవులు, వీళ్ళు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేసేటువంటి వీళ్ళ అధికారంలోకి అభివృద్ధి చేసేస్తున్నామని చెప్పని ఇందాక అంటారు ఆయన విజయ్ గారు 23 లక్షల కోట్లు వచ్చింది. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మీడియా చాలా ఇదిగా రిలీజ్ చేసింది. ఈ ఏదైతే పెట్టుబడులు అన్నీ ఉన్నాయో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చాలా క్లియర్గా వచ్చింది. అండ్ వాళ్ళు మాయ చేద్దామని పాపం ట్రై చేశారు దీన్ని.
కాపీ చేసి దాన్ని మాయ చేసి అంటే ఈ 19 నెలల్లో పెట్టుబడుల విషయంలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమా? హీరో హీరో మీకు చాలా క్లియర్ గా మీకు ఆయన వైజాగ్ లో పెట్టినటువంటి మీటింగ్ లో చాలా స్పష్టంగా వాళ్ళు వచ్చి దిస్ అగ్రిమెంట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ మేడ్ Right. డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ గవర్నమెంట్ అని చెప్పి చాలా స్పష్టంగా అదానీ వాళ్ళు కానీ రైట్ అండి. రిలయన్స్ వాళ్ళు కానీ చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే నరేంద్ర గారు, ఇంకేం yes. కావాలి చెప్పండి. రైట్. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన చెప్తున్నారు ఫ్లైట్ వచ్చి 2 రోజులు దిగుద్దని. దీన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ ని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఐ విల్ కంప్లీట్ ఇట్ బై ఏప్రిల్ 2027 ఆర్ బిఫోర్ దట్ అని చాలా స్పష్టంగా చెప్పాను. బిఫోర్ దట్ అని ఆ వర్క్స్ అన్ని ఆ రోజు నుంచే దాని ఫండ్స్ అలాట్మెంట్ కానీ అవన్నీ అప్పుడే జరిగిపోయింది. హార్బర్స్ 4 హార్బర్స్ ఎవరు కట్టారు చెప్పండి, ఎవరు దాన్ని స్టార్ట్ చేశారు చెప్పండి. రైట్. ఇవన్నీ చేసి స్కూల్స్ దగ్గర నుంచి అన్నిటిని కూడా ఇంత డెవలప్మెంట్ చేస్తే ఆయన రాజధాని పడుతుంది. ఇప్పుడు పోనీ వీళ్ళు చెప్పండి, రాజధాని వీళ్ళు ఏం చేశారు చెప్పండి. పోనీ ఈ 18 నెలలు ఏ కట్టడం చేశారు? నెలకి 100 కోట్లు చొప్పున కేవలం నీళ్లు తోడటానికి వాడుతున్నారండి. 100 కోట్ల రూపాయలు కేవలం అక్కడికి వచ్చి స్టాగ్నేట్ అయిన వాటర్ ని తీసేయడానికి, డ్రైన్ చేయడానికి వాడుతున్నారు. టవర్స్ కడుతుంటే అక్కడికి నీళ్లు కంప్లీట్ గా వచ్చేస్తున్నాయి అందులోంచి. దానికి చాలా ఇబ్బంది అవుతుంది. తీసుకున్నటువంటి కేంద్రం నుంచి తీసుకున్న డబ్బులన్నింటినీ ఎక్కడ కూడా ఒక కట్టడం ప్రాపర్ గా కట్టడం కుదరక మళ్ళా వైజాగ్ ని మేము టెంపరీగా వాడుకుంటాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఒక్క పని మళ్ళా రిపీట్